ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. వీడియో టైటిల్ చదివి మీకు నచ్చుంటేనే చూసుంటారని నేను అనుకుంటున్నాను. ఈరోజు మనం హోల్ చికెన్ తందూరీ చేస్తున్నాం అనమాట. ఇది నార్మల్ చికెన్ షాప్కి వెళ్ళి అడిగితే వాళ్ళు ఇస్తారండి. ఇది మేము నిన్న రాత్రి తెచ్చాము. సో దాన్ని డీఫ్రాస్ట్ చేస్తానమాట, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఈరోజు రాత్రికి చేద్దామని డిసైడ్ అయ్యాను. అందుకోసం ఫస్ట్ మనం చేయవలసింది చికెన్ని బాగా కడిగేసిన తర్వాత దాన్ని వాటర్లో పెట్టి డీఫ్రాస్ట్ చేయాలి. దాని తర్వాత సాల్ట్ వాటర్లో నానబెట్టాలన్నమాట. మొత్తం అది డీఫ్రాస్ట్ అయిన తర్వాత చికెన్ని లోపల వరకు బాగా కుక్ కావాలంటే ఒక నైఫ్ తీసుకుని మొత్తం స్లిట్స్ పెట్టుకోవాలి చికెన్ అంతా. అండ్ దాని తర్వాత ఒక మిక్స్చర్తో మ్యారినేట్ చేయాలి. ఇది మధ్యాహ్నం ఆ టైంకి చేసుకున్నారనుకోండి, రాత్రి మీరు తందూరి చేసినప్పటికీ ఫుల్గా మ్యారినేట్ అయ్యి చాలా బాగుంటుంది. దీనికి హంగ్ కర్డ్ తీసుకున్నాను, చిల్లీ పౌడర్, సాల్ట్, తందూరి మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను. దాంతోపాటు దీంట్లో ఒక హోల్ లెమన్ యాడ్ చేశాను అనమాట. మీకు ఎక్కువ కారం ఇష్టం ఉంది అనుకుంటే ఇంకా బోల్డ్ అన్ని స్పైసెస్ యాడ్ చేసుకోవచ్చు. లైక్ ధనియా పౌడర్, ఈ పౌడర్, ఆ పౌడర్, లైక్ ధనియా పౌడర్, తర్వాత జీరా పౌడర్, ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకొంచెం ఎక్కువ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. బట్ నాకైతే సింపుల్గా ఇష్టం. మా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇలాగే నచ్చుతుంది అనమాట. సో ఆ పేస్ట్ మొత్తాన్ని చికెన్కి మనం ఎలా అయితే కత్తితోనే స్లిట్స్ పెట్టుకున్నామో ఆ స్లిట్స్ లోపల కూడా నీట్గా వెళ్ళేటట్టుగా మంచిగా వేయాలన్నమాట. ఫుల్గా చికెన్ మొత్తం ఈ మ్యారినేషన్లో మునిగిపోయినట్టు నీట్గా మ్యారినేట్ చేసుకోవాలి. దాని తర్వాత లోపల సైడ్ చాలామంది ఎగ్స్ అని పెట్టుకుంటారు, బట్ నాకైతే అలా ఇష్టం లేదు. జస్ట్ సింపుల్గా చేస్తున్నాను. ఇది నా అగారో ఓటీజీ అండి. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఓటీజీ. చాలా చాలా సింపుల్ అండ్ చాలా బాగా చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ నేను 5 అవర్స్ పాటు దీన్ని మ్యారినేట్ చేశాను. మ్యారినేషన్ టైంలో నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అప్పుడే ఇది మంచిగా ఉంటుందన్నమాట. అలా బయట వదిలేయకూడదు. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి బయట ఫుడ్ ఉంచితే అది స్పాయిల్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి. మ్యాక్సిమం ఎప్పటికప్పుడు వండుకొని తినేయడానికి ట్రై చేయాలి ఎండాకాలంలో. ఒకవేళ అవ్వట్లేదు అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని మళ్ళీ రీహీట్ చేసుకొని తినాలి తప్ప అలా బయట వదిలేస్తే దాని హెల్ప్ లైఫ్ అనేది తగ్గిపోతుంది అనమాట. దాని తర్వాత వాటి లెగ్స్ ఏవైతే ఉంటాయో అవి దగ్గరికి తెచ్చి టై చేయాలి. అలాగే హ్యాండ్స్కి కూడా టై చేయాలి, లేకపోతే మన ఓటీజీ గ్రిల్లోని తగిలేస్తుంది అనమాట. తర్వాత మొత్తానికి ఎలాగో కష్టపడి చాలా చాలా కష్టాలన్నీ పడి నేను దీన్ని మన ఓటీజీ రాడ్ ఉంటుంది కదా, ఆ రాడ్లోని ఇది పెట్టేసుకున్న తర్వాత మనం సెట్టింగ్స్ అలా చేసుకోవాలి. అది తిరుగుతూ ఉంటారు, రొట్టెసరీలో పెట్టుకోవాలన్నమాట. రొట్టెసరీ ఏంటి అంటే అది తిరుగుతుంటుంది. మీద రెండు కింద 2 కూడా, మీద 2 రాడ్స్ కింద 2 రాడ్స్ కూడా వేడెక్కేటట్టు పెట్టుకున్నాను. అండ్ ఇట్ విల్ టేక్ అరౌండ్ 60 మినిట్స్ అనమాట. 60 మినిట్స్ పడుతుంది గ్యారంటీగా. సో అదే చూస్తున్నాను అనమాట, అయిందా లేదా అనేసి. తర్వాత మంచిగా ఆయిల్ రాయడం అన్నది అస్సలు మర్చిపోద్దు. ఆయిల్ రాయకపోతే మాత్రం చికెన్ చాలా డ్రైగా అయిపోతుంది అనమాట. మ్యారినేట్ చేసిన తర్వాత ఓటీజీలో పెట్టే ముందు నీట్గా ఒక 4 స్పూన్ల ఆయిల్ తీసుకొని మొత్తం పట్టించాలన్నమాట. తర్వాత మధ్య మధ్యలో కూడా మీరు ఆయిల్ బ్రష్తో కోట్ చేసుకోవాలి. నేను ఇక్కడ కింద ఒక ప్లేట్ పెట్టడం మర్చిపోయాను. మీరు అలా చేయకండి, కింద ప్లేట్ పెట్టుకోండి, లేదంటే క్లీనింగ్ చేయడం కష్టమైపోతుంది అనమాట. నేను ప్లేట్ పెట్టలేదు, ఎందుకో మర్చిపోయాను. తర్వాత చాలా కష్టపడ్డాను అనమాట అది మొత్తం ఓటీజీ క్లీన్ చేయడానికి. సో ఆల్మోస్ట్ 40 మినిట్స్ అయ్యేసరికి నీట్గా మొత్తం గ్రిల్ అయిపోయింది. చాలా చాలా మంచి స్మెల్ వస్తుంది. నేను ఇది బయట యుటిలిటీ ఏరియాలో పెట్టి చేస్తున్నాను. ఇంట్లో చేస్తే చాలా చాలా వాసన అయిపోతుంది అని చెప్పి. అండ్ ఇక్కడ నేను ఒక నైఫ్ పెట్టి పొడిచి చూస్తున్నాను అనమాట. నా ఈ ఓటీజీ ఫుల్ రివ్యూ వీడియో అన్నది నేను ఆల్రెడీ చేశాను. అది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఆ లింక్ మీరు చెక్ చేయండి. ఆఫ్టర్ 1 అవర్ 10 మినిట్స్ తర్వాత చికెన్ అన్నది కంప్లీట్లీ కుక్ అయిపోయింది అండ్ స్మెల్స్ అమేజింగ్ అనమాట. మధ్య మధ్యలో ఆయిల్ కోట్ చేయడం అన్నది మర్చిపోవద్దు. ఆయిల్ కోట్ చేయకపోతే లేదా బటర్ ఏదైనా కోట్ చేస్తూ ఉండాలి, లేదంటే డ్రైగా అయిపోద్ది, జ్యూసీగా ఉండదన్నమాట. మనకి బయట షాపుల్లో అంత జ్యూసీగా ఉండడానికి మెయిన్ రీజన్ వాళ్ళు బటర్ కోట్ చేయడమే. 2 వైపులు చాలా చాలా వేడిగా ఉంటుంది. నేను చూస్తే మీ చికెన్ చూసారా ఎంత ఈజీగా చేస్తుందో, అంటే దాన్ని పర్ఫెక్ట్లీ కుక్ అయిందనమాట. బయట మంచిగా రెడ్గా అయింది, లోపల కూడా వరకు మ్యారినేషన్ బాగా వెళ్ళింది. ఎక్కువసేపు మ్యారినేట్ చేసి ఉంచితే ఇదే బెనిఫిట్ అనమాట. మొత్తం చికెన్ మొత్తం టేస్టీగా ఉంటుంది అండ్ ఇంట్లో అందరూ హ్యాపీగా తినేయచ్చు. ఫుల్ వీడియో ఆన్ ఓటీజీ అన్నది ఐ బటన్లో ఇస్తాను, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇక్కడ ఇస్తాను. తప్పకుండా చెక్ చేయండి. చేయడం చాలా ఈజీ అండి, అస్సలు ఏం కష్టం కాదు. మనం హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాం. అప్పటి వరకు బాయ్.